తక్కువ అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఐఏఎస్ సర్వీస్ నుంచి వచ్చారు కదా, మీరు ఎలా పనిచేశారు మీ హయాంలో? మీరు యంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు? అవునా కదా? ఇప్పుడు మీరు ఆ నెల్లూరులో ఒక జనరల్ సీట్లో పోటీ చేస్తున్నారు, రిజర్వ్డ్ సీట్ కాకుండా. ఏ సాహసంతో చేస్తున్నారు, ఏ ధైర్యంతో చేస్తున్నారంటే, మీరు నెల్లూరు కలెక్టర్గా మీరు 30 సంవత్సరాల క్రితం చేసిన మంచి పనుల్ని నెల్లూరు ప్రజలు గుర్తుపెట్టుకుని ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్న ఒక ధీమా. అంతే ధీమా, అదే విశ్వాసం. గత 20 రోజులుగా జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడాను 10-20 మంది ప్రజలు వచ్చి, అయ్యా మీరు కలెక్టర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో ఇది చేశారు, మా పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు, మీ గురించి చెప్తాం, మీరు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేయటం అనేది మాకెంతో సంతోషాన్ని కలిగించిన విషయం. ఎప్పుడు కూడా నన్ను నాన్ లోకల్గా అనుకోలేదు. అదే నేను అనేది, నాన్ లోకల్ ఇప్పుడు కాదు, ఒక బలమైన ముద్ర వేశారు. కానీ 30 సంవత్సరాల క్రితం వేసిన ముద్ర ఒక జనరేషన్ మార్పు. అంటే 30 సంవత్సరాల క్రితం అప్పుడు పుట్టినవాడు ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నవాడు మీరు ఎవరో తెలియదు, 50 ఏళ్ళు ఉన్నవాడు కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు వాడు 20 ఏళ్ళ 10 ఏళ్ల పిల్లడే కదా. సో అంచేత మీకు ఇప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుందని మీరు అనుకున్నారు? 2-3 కారణాలండి. ఒకటి, నేను అక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమంలో పనిచేసినటువంటి 70,000 మంది వాలంటీర్స్ 18 నెలలు వాళ్ళు ప్రతి రాత్రి 2 గంటలు వాళ్ళకి ఇచ్చినటువంటి నిరక్షరాస్యులతో రాత్రి బడులు నడిపారు. వాళ్ళందరికీ కూడాను అదొక అనుభూతి. సమాజం కోసం ₹1 పెద్దవాళ్ళకుండా ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు, కానీ ఆ అనుభూతి అనేది సమాజానికి మేము ఇది చేశాము, అటువంటి అవకాశం కె రాజు గారు మాకు ఇచ్చారు, కలెక్టర్ రాజు గారు మాకు ఇచ్చారు అని అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వారు యువతులుగా ఉన్నప్పుడు ఈ అవకాశం వారు గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారు. ఎందుకంటే సమాజానికి కింద చేశాం. అదేవిధంగా ఈ మూమెంట్లో అక్షరాస్యులైనటువంటి నిరక్షరాస్యులు కూడాను వాళ్ళలో కూడాను అటువంటి ఒక గర్వంగా ఉన్నది, మేము అక్షరాస్యులం అయ్యామని. సో వాళ్ళందరూ నాతో కనెక్ట్ అవుతారనే ఒక విశ్వాసం ఒకటి. ఇంకోటి 2, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు వాళ్ళందరూ కూడా తెలుసు ఈ కార్యక్రమం యొక్క నేపథ్యం. దీని వెనక నా కృషి రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత కేంద్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడాను నన్ను స్వీకరిస్తారని నేను భావిస్తాను. 3వ అంశము, ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలు వాళ్ళలో చాలామందికి కూడా తెలుసు కె రాజు గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టేదానికి చేసిన కృషి. కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్లకుండా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబట్టే ఈనాడు 4 డబ్బులు మేము సంపాదించుకుంటున్నాము అనేది వాళ్ళలో చాలామంది తెలిసి ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ప్రకటించారు. ఆ గ్యారంటీని నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్రామీణ ఉపాధి హామీ కూలీల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేమిటంటే గ్యారంటీ దినసరి వేతనం ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రోజుకి ₹400 కాబోతుంది. ఈ విషయాన్ని చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటమే కాకుండా వాళ్ళకు ఒక గ్యారంటీ కార్డు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ప్రతిరోజు ₹400 దినసరి వేతనం వస్తుందని. సో ఈ వర్గాల వారందరిలో తప్పకుండా ఒక విశ్వాసం నా మీద ఏర్పడింది. నేను ఒక సేవానిరతో పనిచేసిన మనిషిగా వారందరికీ తెలుసు. కరెక్టే. కాబట్టి నన్ను ఆదరిస్తారని, అంటే నిజమే, భారతదేశంలో ఉన్న కామన్ ఓటర్ మీద నాకున్నట్టు నమ్మకం. మనం ఎప్పుడు అనుకుంటుంటాము డబ్బులకు అమ్ముడిపోతారని. డబ్బులకు ఎవరు అమ్ముడిపోరు. మీ నమ్మకాన్ని నేను